వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రంజిత్. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగాల పేరిట భారీ మోసం, విజ్డమ్ జాబ్ CEO అరెస్ట్. పాత బస్తీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం, GHMC కమిషనర్ తో కలిసి అసరుద్దీన్ పరిశీలన. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రేగుతున్న దుమారం, ట్యాంపరింగ్ ఛాన్సే లేదంటున్న ప్రధాన కమిషన్ సునీల్ అరోరా. విజయవంతంగా కారు చీకట్లోకి దూసుకెళ్లిన PSLV C-44 రాకెట్. కొత్త ఏడాది 2 ఉపగ్రహాలతో విజయవంతంగా దూసుకుపోతున్న ఇస్రో. ఇక వివరాల్లోకి వెళ్తే, హైటెక్ సిటీ కేంద్రంగా విజిటమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగాల జీవితాలతో చెలగాటమాడుతున్న భారీ రాకెట్ ను ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. విజిటమ్ జాబ్స్ పేరిట బోగా సంస్థను ఏర్పాటు చేసిన కంపెనీ CEO అజర్ కొల్లంను అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారులను పట్టుకునే పనిలో ఉన్నారు. భారతదేశంతో పాటు ఇతర దేశాలతో కూడా కంపెనీ బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మంది యూజర్స్ ఉన్నట్టు తెలిసింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ గ్రామ సర్పంచ్గా తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్రపు మమత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సమస్యలను పూర్తిగా నిర్మూలించి గ్రామం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. చేసి వాళ్ళకి అభివృద్ధి దిశగా చేస్తామని మీకు హామీ ఇస్తాను. అందరికీ మనం చేస్తాం. ₹40 కోట్ల వ్యయంతో చేపట్టిన పాతబస్తీ మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ, GHMC కమిషనర్ ధానకిషోర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పరిశీలించారు. దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం తారాస్థాయికి చేరడంతో ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పందిస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలనే ఉపయోగించనున్నట్లు ఆయన తెలియజెప్పారు. దేశంలో మరో 3-4 మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం ఈవీఎం మిషన్స్. దేశవ్యాప్తంగా సర్వసాధారణంగా ఓటమి చెందిన వ్యక్తి చిన్న స్థాయి నాయకుడు నుంచి జాతీయ స్థాయి నాయకులు వరకు అందరూ ఈవీఎం ట్యాపరింగ్ వల్లనే ఓటమి చెందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే పార్టీకి చెందిన వారు పక్క రాష్ట్రంలో విజయం సాధిస్తే మాత్రం అక్కడ మాత్రం ట్యాపరింగ్ ప్రస్తావించడం లేదు. ఈ విషయం తారాస్థాయికి వెళ్లడంతో ఎన్నికల ప్రధాన కమిషన్ సునీల్ అరోరా స్పందిస్తూ ఈవీఎంల పనితీరుపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేయలేరని గట్టిగా వాదించారు. రాజకీయ నాయకులు ఈవీఎంలు ఫుట్బాల్లో ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. గతంలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు నిర్వహించాము, భవిష్యత్తులో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని, బ్యాలెట్ ద్వారా కాదని తేల్చి చెప్పారు. కాగా కొన్ని విషయాలను గమనిస్తే ఈవీఎంలను కూడా అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు తేడా ఎందుకు వస్తుందనే విషయాన్ని రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువారం
అర్ధరాత్రి కారు చీకట్లో నల్లని మేఘాలను చీల్చుకుంటూ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది PSLV C-44 రాకెట్. దీంతో భారతదేశ వెలుగును మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్తూ ఇస్రోకు కొత్త సంవత్సరంలో తొలి విజయాన్ని అందించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి గురువారం రాత్రి 11:37 చేపట్టిన PSLV C-44 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 110 सेकंड तक चलेगा, उसके बाद में उसको भी प्रज्वलित किया जाएगा, यानी कि 1 मिनट और 50 सेकंड के बाद में. इस समय हम 1 मिनट 30 सेकंड पर हैं और 20 सेकंड के बाद में moving away from the PS4 and Chairman ISRO being congratulated by Center Directors. The maiden mission of ISRO in the new year 2019 is a grand success with the PSLV C-44 precisely injected microsat or in the designated orbit and placed CalamSat V2 in orbit. Highlight of this mission is for this mission, for PS4 experimental platform, the satellite built by the Space Kids of India, which is the startup by students headed by Madam Srimati Kesan, is really built this particular satellite, CalamSat, and they are the first customers. Let me compliment and congratulate the team for this particular purpose. These are the kids, these are students, really made the CalamSat V2. The way these students have made this satellite, CalamSat, the way, the perfection with which they made the satellite, something amazing. We are telling that we are always hand-holding others, but after seeing this satellite, I feel they are going to hold our hands in future. చింతపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 34 గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్ర పరిధిలోని 34 గ్రామాలలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లను చింతపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది. సాయిబాబా ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సర్పంచులు అందరూ వారి వారి గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లయితే మళ్ళీ వచ్చేసారి ప్రజలే మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అన్నారు. దేశీయ అంతర్జాతీయ యాత్రలకు ప్రసిద్ధి చెందిన సదరన్ ట్రావెల్స్ మరో హాలిడే ప్యాకేజ్ను ప్రకటించింది. హాలిడే బజార్ పేరిట యాత్రికులను ఆకర్షించేందుకు పలు డిస్కౌంట్ ఆఫర్లను పర్యాటకులకు అందించేందుకు సిద్ధమైంది. లక్డీకాపూల్లోని సదరన్ ట్రావెల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యాటకులకు తమ సంస్థపై ఉన్న అంచనాలను అందుకునే క్రమంలో కొన్ని డిస్కౌంట్స్, హాలిడే ప్యాకేజీలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నామని, తాజాగా హాలిడే బజార్ పేరిట క్రొత్త ఆఫర్ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26, 27 తేదీలలో హైదరాబాద్లోని 8 కేంద్రాలలో బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్యక్షేత్రాలతో పాటు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏవి ఆలపాటి ప్రవీణ్ కుమార్. మా ఈ సంస్థ ట్రావెల్స్ 48 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామండి. 1970లో స్టార్ట్ చేసాము. 48 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈ 8 టైమ్స్ నేషనల్ టూరిజం అవార్డు మాకు వచ్చిందండి. అండ్ 3 టైమ్స్ స్టేట్ టూరిజం అవార్డు మాకు వచ్చిందండి. ఇది కాక మాకు 3 హోటల్స్ ఉన్నాయి. హోటల్ సదరన్ పేరుతో విజయవాడ, జైపూర్, ఢిల్లీ. ఈ టోటల్గా 200 రూమ్స్ పైనే ఉన్నాయి. ఈ 3 హోటల్స్ కూడా టూరిస్ట్ ఫ్రెండ్లీ హోటల్స్. ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఈజీగా మంచి అకామిడేషన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. అండ్ ముఖ్యంగా ఇవాళ మేము చెప్పబోయేది హాలిడే బజార్స్. ఈ హాలిడే బజార్స్
గత 4 ఏళ్ల నుంచి మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఈసారి 41 ప్లేసెస్లో 41 ప్లేసెస్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియా మొత్తము ప్లస్ ఒడిస్సా. ఈ హాలిడే బజార్స్లో మాకు ఇండియాలో ఉన్న ఆఫీసెస్ నుంచి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆల్రెడీ టూర్ విజిట్ చేశారో, ఇతర దేశాలు కానీ విత్ ఇన్ ఇండియా కానీ తిరిగిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వచ్చి ఉపయోగించుకునేలాగా వాళ్ళు హాలిడే బజార్ రండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు, తెలుసుకోవచ్చు. టూర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్స్ బుక్ చేసుకోవడానికి ఈ అవకాశము 2 days మాత్రమే, 26, 27. అంటే ఈ 41 ప్లేసెస్ మేము స్ప్రెడ్ చేస్తున్నామండి. ఈ వచ్చే సాటర్డే సండే, నెక్స్ట్ వెనస్డే థర్స్డే 30, 31. అదేవిధంగా నెక్స్ట్ సాటర్డే సండే 2nd, 3rd February, దాని తర్వాత 9th, 10th. ఇది కవరింగ్ ఇస్ ఇందాక సౌత్ ఇండియా ప్లస్ ఒరిస్సా అండి. ఇది 2 days జస్ట్ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి, 9 PM వరకు ఆపరేట్ అవుతుందండి. ఈ 2 days అవకాశము మీరు అందరూ ఉపయోగించుకునేలాగా మేము కోరుతున్నామండి. యూనియన్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లమాటిక్గా, అది మేము చాలా సిస్టమేటిక్గా మేము ప్లాన్ వేసి మేము చక్కగా వాళ్ళకి సేఫ్టీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి. అదేవిధంగా మేము మా టీము శ్రీలంక ట్రింకుమలి, సాంగ్రిదేవి శక్తిపీఠము, అది కొలంబో, న్యూ ఇండియా, క్యాండీ, ఈ ఆ ప్లేసెస్ కంటే దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి. ఈ ప్లేసెస్ మా శ్రీనివాస్ గారు ఏజెంట్ గారు చెప్తారు. సంస్థ సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 48 years ఓల్డ్ కంపెనీ అండి. 4 సంవత్సరాలుగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈసారి 41 ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. సౌత్ ఇండియా మరియు ఒడిస్సా. ఈ 26, 27 తారీఖు తమిళనాడు నుంచి తెలంగాణ ఆపరేట్ చేస్తున్నాం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట. మీరు ఈ 2 days మాత్రమే జరుగుతుందండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు మీరు అందరూ తప్పకుండా వచ్చి మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అడిగిన మీ డౌట్స్ అన్ని తీర్చుకొని వాళ్ళు కూడా మీకు చెప్తారు. సో దాని తర్వాత మీరు టూర్ బుక్ చేసుకోవచ్చు. టూర్ బుక్ చేసుకున్న వాళ్ళకి క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ప్లస్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా రావాలి ఈ సంవత్సరానికి. ప్లస్ ఈ సంవత్సరం మేము ఎన్నో కొత్త ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ యాడ్ చేయడం జరిగింది. అవి కూడా మా రెగ్యులర్ కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు, చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇది మంచి న్యూస్ అండి. లైక్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్ విత్ మకావ్, చైనా, బీజింగ్, షియాన్, షంఘాయి, ఎన్ని ప్లేసెస్ మేము యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు థాయిలాండ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, అమెరికా అండ్ యూరోప్ ఆల్రెడీ నడుస్తున్నాయండి. ఇది ఇంకా ఎక్కువ టూర్స్ ఉండడం వల్ల మీకు ఎక్కువగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఇండియాలో కూడా టూర్స్. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగాల పేరిట భారీ మోసం, విజ్డమ్ జాబ్ సీఈఓ అరెస్ట్. పాత బస్తీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం, జీహెచ్ఎంసీ కమిషనర్ తో కలిసి అసరుద్దీన్ పరిశీలన. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రేగుతున్న దుమారం, ట్యాంపరింగ్ ఛాన్సే లేదంటున్న ప్రధాన కమిషన్ సునీల్ అరోరా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.